హే! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పావుతో గార్లిక్ బ్రెడ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్‌ని 4 సైడ్స్ ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకొని అందులో మీరు ఒక పావుకి సరిపడగా ఒక 3 గార్లిక్ తీసుకున్నాను ఇక్కడ నేను. ఆ 3 గార్లిక్‌ని బాగా ఫ్రై చేయండి. ఎలాగంటే కొంచెం మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇంకొంచెం బటర్ యాడ్ చేశాను. బటర్ యాడ్ చేసి దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. మామూలుగా అయితే ఇది మనం అవెన్‌లో పెట్టుకున్నామంటే ఈజీగా ఫ్రై అయిపోతుంది. మెత్తగా కూడా అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం పొయ్యి మీద పెడదామని పెట్టాను ఇట్లాగా. అండ్ అది కొంచెం బాగా మెత్తగా అయ్యేదాకా కుక్ అవ్వనివ్వాలి. కొంచెం మీరు ఒక దేనితో అన్నా లిడ్‌తో క్లోజ్ చేశారంటే అది కొంచెం ఫాస్ట్‌గా కుక్ అవుతుందనమాట. ఇక్కడ నేను కొంచెం స్మోకీ ఫ్లేవర్ రావాలని చెప్పి దాన్ని కొంచెం ఎక్కువ సేపు కుక్ చేశాను. అలా కుక్ అయిన తర్వాత దాన్ని ఒక సైడ్‌కి తీసేసుకొని ఈ బటర్ అంతా కూడా మనం ఒక చిన్న బౌల్‌లోకి తీసుకోండి. సెపరేట్ చేయండి పక్కన. అది తర్వాత మనం మళ్ళీ బ్రెడ్ మీద యాడ్ చేయాలనమాట. యాక్చువల్లీ ఇది చాలా ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా వితిన్ మినిట్స్‌లో చేసేసుకోవచ్చు మనము. అండ్ ఇక్కడ నేను బర్గర్ బన్ బదులు నేను పావు యూజ్ చేశాననమాట. అలా సైడ్ తీసేసుకున్న తర్వాత బటర్‌ని ఏదైతే పావు ఉందో దాన్ని దీని మీద పెట్టి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ రెసిపీ గనుక మీరు ట్రై చేశారంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. యాక్చువల్లీ చిన్న పిల్లలకి చీజ్ అంటే బాగా ఇష్టం కదా! అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బ్రెడ్‌ని ఓపెన్ చేసి చీజ్ అనేది దానికి లోపల వరకు వెళ్ళేలా పెట్టాలి. మీకు ఎంత చీజ్ కావాలంటే అంత చీజ్ పెట్టుకోవచ్చు ఇందులో. ఎంత పడితే అంత. అండ్ ఎక్కువ చీజ్ పెడితే కొంచెం చాలా బావుంటుంది. పిల్లలకి ఇష్టపడతారు కదా చీజ్‌ని. అలా పెట్టిన తర్వాత ఇంకొంచెం చీజ్ యాడ్ చేయొచ్చు. పడతదనుకుంటే గనుక ఇంకొంచెం చీజ్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చినంత యాడ్ చేసుకోండి చీజు. అండ్ ఇక్కడ నేను ఓన్లీ చీజ్ మాత్రమే యాడ్ చేశానండి. మీకు కావాలంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ వస్తుంది. ఇది ఉత్త చీజ్ మాత్రమే యాడ్ చేసి నేను దానికి గార్లిక్ అప్లై చేశాననమాట తర్వాత. అండ్ ఇందాక మనం ఏదైతే మిశ్రమం తీసి పెట్టుకున్నామో గార్లిక్ అవి బటర్‌లో ఫ్రై చేసాం కదా! అది తీసుకొచ్చి దీనికి అప్లై చేయాలి. బాగా పట్టేలా ఒక బ్రష్ తీసుకొని దానికి మొత్తం లోపల వరకు వెళ్ళేలా అప్లై చేసేసి ఒక చిన్న టిప్ అండి ఇక్కడ. ఆ ఫెదర్స్‌లా వచ్చినవి ఏవైతే ఊడిపోతున్నాయి అనిపిస్తే గనక, మీరు దానికి కావాలంటే టూత్ పిక్స్ కూడా పెట్టొచ్చు. ఒకవేళ ఊడకుండా. అండ్ ఈ చీజ్ అంతా కరిగేదాకా దాన్ని ఉంచేసి తీసేస్తే సరిపోద్ది. చీజ్ కరగడానికి మనం చిన్నగా ఏదైనా దానికి సంబంధించింది ఒక మూత పెట్టేసుకొని, దాన్ని కవర్ చేస్తే ఆ చీజ్ అనేది మీకు ఈజీగా మెల్ట్ అయిపోతుందనమాట. జస్ట్ ఒక్క 2 మినిట్స్ దాన్ని క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే చీజ్ అనేది ఈజీగా మీకు స్ప్రెడ్ అవుతుంది. అలా లిడ్‌తో క్లోజ్ చేయడం వల్ల మనకి చీజ్ అనేది చాలా ఈజీగా కరిగిపోయిందండి. అవెన్ అవసరం లేకుండానే ఇంకా స్టవ్ మీదే చేసేయచ్చు మనం ఇలాగా. అండ్ ఇది కొంచెం చిన్న పిల్లలు బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఎక్కువ చీజ్ ఉంటుంది గనక. అండ్ టేస్ట్ చేసి చూడండి చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి మీ ఇంటి దగ్గర. అండ్ ఈ స్నాక్ నేను చాలా సార్లు చేశాను. ఈసారి కూడా చాలా టేస్టీగా వచ్చింది. చాలా ఇష్టంగా తిన్నారు కూడా అందరూను. అండ్ చూడడానికి కూడా చాలా టెంప్టింగ్‌గా ఉంది స్నాక్ అనేది. చీజ్ కదా! చీజ్ అంటే చాలా బావుంటుంది. Thank you for watching. Please like, subscribe and share. Don't forget to click the bell icon.